ఇందాక ఇదే అంశంపై రియాక్ట్ అవ్వబోయారు. సో మనం డిస్కషన్లో మాట్లాడదాం. ఏమంటారు నాగభూషణం గారు? సో అందుకోసమనే వెయిట్ చేస్తున్నారు, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని. విచారణలు కావచ్చు, లేకపోతే చర్యలు కావచ్చు, ఎప్పుడనేది ఒకవైపు, ఇంకోవైపు ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శ వస్తుంటే, ఇంకోవైపు ఇవాళ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, మీడియా వాళ్ళు కూడా ఆయన అడిగారు, ఏంటి సార్ మీరు చెప్తున్నారు కానీ చర్యలు ఎక్కడా కనిపించట్లేదు, చాలామంది వెళ్ళిపోతున్నారు, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. అదే కాదు శ్రీనివాసరావు అన్నట్టుగా, అంటే పకడ్బందీ పెట్టాలి. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు చూస్తే అవినాష్ రెడ్డికి కానీ, మన అవినాష్ కానీ చాలామందికి కేసులు పెట్టిన, ఆ కేసులన్నీ కూడా ఇంతవరకు ఏమీ మెటీరియలైజ్ అవ్వాల. అట్లాగే జత్వానీ కేసు కూడా ఇంతవరకు మెటీరియలైజ్ అవ్వాల. అంటే పబ్లిక్ లేదంటే దే ఆర్ అబ్జర్వింగ్. ఏది అల్టిమేట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. మనకు తెలుసు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, కేసులు చేయాలంటే ఏ విధంగా కేసుని మనం పెట్టి మన అబాస్ పాల్గొకూడదు, పక్కా తప్పు చేసిన వాడినే మనం అరెస్ట్ చేయించాలి అనేది ఒక మంచి ఉద్దేశం, అది కరెక్టే. కాదు ఇక్కడ పబ్లిక్ అలా లేరు. వాళ్ళ ఏం మాడుతున్నారు, మనం కొన్ని కేసులు పెడితే ఏదో ముగ్గురు నలుగురు తప్పితే మిగతా వాళ్ళందరూ బెయిల్ వచ్చేసింది ఆల్రెడీ. ఇక అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఒకటి మాత్రం వాస్తవం సార్, ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంతకుముందు పొలిటికల్గా ఒక సిస్టమ్ ఉండేది సార్. కలెక్టర్ అంటే, ఎస్పీ అంటే ఒక గౌరవం, చీఫ్ సెక్రటరీ అంటే ఒక గౌరవం, డీజీపీ అంటే ఒక గౌరవం, అలాంటి అలా పోయి రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ పార్టీగా ఒక కండవా కప్పుకొని కొంతమంది ఆఫీసర్లు అలా చేయటం వల్ల మన రాష్ట్రం యొక్క సిస్టమ్ పాడైపోయింది. ఇప్పుడు ఆ పాడైన దాన్ని గాడిలో పెడతానికి ఇది ఎలాంటిదంటే, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగితే అతని బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వెన్నెముకిరిగి ఎలా ఉందో, ఇక్కడ హాస్పిటల్లో 5-6 నెలలు ఉంచితే కానీ బయటికి తీసుకురాలేని పరిస్థితి. ఇప్పుడు 5-6 నెలలు అయినా కూడా సిస్టమ్ ఇంతవరకు కంట్రోల్ కాలేదంటే, ఇంకా కొంతమంది అధికారులు పాత పద్ధతుల్లో ఆలోచిస్తున్నారంటే, అంటే ఎంత దీన్ని మనం రిపేర్ చేయాలని అవసరం ఉందనేది నా వైపు నుంచి ఒక గట్టి స్ట్రాంగ్ మై పర్సనల్ ఒపీనియన్ ఇది. అది కాకుండా ఒకటి పొలిటికల్ కూడా ఏంటంటే నిర్ణయాలు కాదు శ్రీహరి గారు, ఒకటి పొలిటికల్ నిర్ణయాలు ఎలా ఉండాలంటే సార్, ప్రతిసారి మీనామేషాలు ఎక్కువకూడదు. ఇప్పుడు మనం రాజధాని కట్టాలనుకున్నప్పుడు ఏంది, మనకుంది 5 సంవత్సరాల టైము. 5 ఇయర్స్లో ఈ నెల 6 నెలల్లో ఏం చేయొచ్చు, 1 ఇయర్లో ఏం చేయొచ్చు, 2 ఇయర్స్లో ఏం చేయొచ్చు, 5 ఇయర్స్లో ఏం చేయాలనేది ఒక ఎజెండాతో ఫాస్ట్గా వెళ్ళకపోతే, ఇవాళ మనం ఒక పక్కన గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులను ఫాస్ట్గా ఖర్చు పెట్టాలి. ఇది మీరు ఖర్చు పెడితేనే కదా, బిల్లు ఇస్తేనే వాళ్ళు డబ్బు రిలీజ్ చేస్తారు, వరల్డ్ బ్యాంక్ కానీ హడ్కో కానీ ఎవరైనా సరే. అలాగే మిగతా ప్రాజెక్టులకు కూడా దానికి ఒక టీము, అంటే ఏమంటారంటే ఒక 2 ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, అలాగే ఒక రిటైర్ జడ్జిలను వేసి ఈ కేసులు చూడటానికి వాళ్ళు ఒక టీంని పెట్టాలి. ఎందుకంటే దానికి ఒక సపరేట్గా ఒక ఎజెండా లేకపోతే కష్టం. అట్లాగే డెవలప్మెంట్లో కూడా ఈ పర్మిషన్ సింగిల్ ఎజెండా లాగా, అంటే సింగిల్ విండో లాగా మనం ఏదైతే పర్మిషన్లు ఉంటాయో ఈ వీటన్నిటికీ కూడా దానికి ఒక 2 ఐఏఎస్లు, ఐపీఎస్లు, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అక్కడ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది. వీటన్నిటికీ క్యాబినెట్ అన్ని చోట్ల చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు వెళ్ళి పనిచేయరు కదా. దానికి ఒక టీంని పెంచి దాన్ని మానిటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేయకపోతే కనుక మళ్ళీ మీరు టైం అయిపోయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకేం మిగలదు. సో వెళ్తేనే మనం రీచ్ అవ్వగలం కాబట్టి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు. సో వేగంగా నిర్ణయాలు ఉండాలి అనేది. సో ఇంకా సమయం